మన ఆడవాళ్ళం అమ్మవారి గుడికెళ్తే ముఖ్యంగా ఏం తెచ్చుకుంటాము? అమ్మవారి కుంకుమ. ఇలా సీల్డ్ ప్యాకెట్స్‌లో ఇస్తే హ్యాపీ అండి. చక్కగా బ్యాగ్‌లో వేసేసుకోవచ్చు. ఇదైతే పద్మావతి అమ్మవారి టెంపుల్ అనమాట. తిరుమల ట్రిప్‌లో తెచ్చుకున్నాను. మరి అలా కాకుండా ఒక్కొక్కసారి పంతులు గారు ఇలా చేతిలో పెట్టేస్తూ ఉంటారు. మన దగ్గర ఏమీ ఉండదు. సడెన్‌గా ఏ న్యూస్ పేపరో, ఆకో ఏదో హడావుడిగా తీసుకుంటూ ఉంటాం కదా! సో, అలాంటి వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఇలాంటి చిన్న జిప్ లాక్ బ్యాగ్స్ ఉంచుకోండి ఆల్ ద టైమ్. ఏముంది పెద్ద బరువేం కాదు కదా! ఇట్లా టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు చక్కగా ఇది ఉంటుంది. ఇందులో ఏపిచ్చుకోవచ్చు. సో, ఇది రీసెంట్‌గా దీని స్టోరీ ఏంటంటే శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు రాహుకేతువు పూజ చేయించుకున్నానండి. సో, ఇందులో రాహుకేతువుల్ని ఇచ్చారనమాట. పూజ అయిపోయిన తర్వాత మనం ఇలా తల మీద నుండి చుట్టూ తిప్పుకొని హుండీలో వేసేస్తాం గదా! శివయ్య దర్శనం అయిపోయిన తర్వాత అమ్మ దర్శనానికి వెళ్ళాం జ్ఞానప్రసూనాంబ మాత దగ్గరికి. అప్పుడు పంతులు గారు గర్భగుడిలో నుంచి ఈ కుంకుమ ఇస్తే మరి నా దగ్గర ఏం లేదు. సడెన్‌గా రాహుకేతువులుకి ఇచ్చిన కవర్ దొరికిందండి హ్యాండ్ బ్యాగ్‌లో. అది ఇస్తే ఇచ్చారు. ఎంత మంచి సువాసన అంటే ఆవిడ దగ్గరున్న ఫీల్ కలుగుతోంది. ప్రతిరోజు స్నానం అవ్వంగానే కొంచెం తీసి ఇలా పెట్టుకుంటూ ఉంటాను. సో, మీలో ఎంతమందికి ఈ హాబిట్ ఉందో కామెంట్ చేయండి.